చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం ఏనుగులకు పుట్టినిల్లే ఉన్నట్లున్నది. ఆ యాంకల్లా అడవుల పొంటి ఉన్నదో లేందో తినుకుంటా ఉండక కుప్పం మీద పడ్డాయి. సరే వచ్చినాయి ఏదో ఇట్లొచ్చి అట్లా పోక ఆడనే తిష్టేసినాయట. అసలే ఏనుగులు వాటికి అడ్డం ఎవరు? అందుకే మేము తిరిగేదంతా మా ఇలాకే అన్నట్లు చేస్తున్నాయట. ఏనుగులు జయంగా అక్కడి రైతులు మస్తు గోసపడుతుర్రు. పాండ్రిగా ముచ్చటేందో అరుసుకొని వద్దాం. ఏమిరా పోరా నాకు దేవుడా నీకు మంచి బాగా తీసుకోండి. ఏమో గడ్డ మీద ఉండి వర్లుతారు. ఏది ఒక్కసారి కిందికి దిగి నా దిక్కు రండ్రి మీ సంగతి ఏందో చెప్తా అన్నట్లున్న గీ ఏనుగును చూస్తుర్రు కదా. ఇది ఇంకో ఏనుగు కలిసి కుప్పం మండలంలో ఉన్న ఊర్ల ఓబనపల్లి అనే ఊరు దిక్కొచ్చినాయట. ఓ మామిడి తోటల ఇదే మన ఇలాకా అన్నట్లు సంసారం పెట్టినాయట. చూస్తుంటే రెండే ఉన్నాయి కాబట్టి మంచి జోడే ఉన్నట్లున్నది. అందుకే నీకు నేను నాకు నువ్వు అని అనుకుంటా మామిడి తోటంతా మనదే అన్నట్లు తోటంతా నాశనకాలం పట్టించినాయట. వచ్చినాయి రెండేనుగులే గాని చెట్లకున్న కాయలన్నీ రాలగొట్టినాయి. ఇదంతా చూసి ఎట్లనన్నా ఎల్లగొడదామని పోతే దగ్గరకు వస్తే తొక్కి పడేస్తా బిడ్డ అన్నట్లు తోకలు లేపుకుంటా తొండెం ఊపుకుంటా గుట్టల నడుమ జాగిల్లా మూగిల్లా ఆడినట్లే చేస్తున్నాయట. మరిగా అడవిల మేత దొరకకనో లేకుంటే ఒకటే జాగలో ఉండి ఉండి బోరుగొట్టిందో ఏం పాడో గాని ఇగిట్ల కుప్పం దిక్కున్న వసనాడు వెండుగంపల్లి నడుమూరు ఊర్ల ఓబనపల్లి దిక్కు తిరుక్కుంటా దడ ఉట్టిస్తున్నాయట. గజరాజులు గంతులేయంగా వరి టమాటా మామిడి పంటలు తమాం ఖరాబైనాయట. దీంతోని అక్కడోళ్ళు అయ్యా సార్లు జర్ర దయచేసి ఈ ఏనుగులను ఎట్లనన్నా అడవిలకు కొట్టే ఉపాయం చెయ్యుర్రి, లేకుంటే ఆ విజయంగా మేమే ఊరి ఖాళీ చేసిపోయేటట్లున్నాం అని మొర మొత్తుకుంటుర్రట. అయితే 2 దినాల సంధి అడవి అధికారులు ఎంత తనలాడుతున్నా అవి మాత్రం శంటికం కూడా ఇంటలేవట. మరి ఇంకేం చేసి గజరాజులను అడవిలకు కొడతారో చూడాలిగా.